హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ ముందు మనం అనాలిసిస్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏ యూనిట్ నుంచి వస్తున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అలాగనే ఎక్కువ బిట్స్ పెట్టే స్కోప్ ఉంటుంది అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫిజికల్ చేంజ్. క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ని నీట్గా చదవాలన్నమాట. ఎప్పుడైతే క్వశ్చన్ని స్పెసిఫిక్గా నీట్గా చదివినప్పుడే ఆన్సర్ పెట్టడానికి బాగుంటుంది. ఆన్సర్ కిందనే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఇచ్చిన ఆప్షన్స్ కిందనే మళ్ళీ 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం దాన్ని ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకుంటుంది. నేను ఇది అండర్స్టాండింగ్ పర్పస్ కోసం రాసుకున్నాను. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు ఫిజికల్ చేంజ్. ఫస్ట్ క్వశ్చన్ అయితే దాని ఆప్షన్స్ చూద్దాము. గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్. మనం డైరెక్ట్గా ఒకవేళ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు మనకి ఆన్సర్ తెలియట్లేదంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా అయినా ఆన్సర్ని కనుక్కోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ హియర్. ఫిజికల్ చేంజ్కి సంబంధించింది రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ మెచ్యూరిటీ చూద్దాము. మెచ్యూరిటీ అనేది ఏజ్ని బట్టి వస్తుంది అన్నమాట. సో ఇది కాదు. డెవలప్మెంట్ అనేది ఒక సైకలాజికల్, గ్రోత్ ఫిజికల్ అన్నమాట. ఫిజికల్ డెవలప్మెంట్ జరిగితే దాన్ని గ్రోత్ అంటాం, ఫిజికల్గా చేంజ్ వస్తే. అదే డెవలప్మెంట్ అనేది సైకలాజికల్గా చేంజ్ వస్తే. ఇది క్వాలిటేటివ్, ఇది క్వాంటిటేటివ్ అన్నమాట. సో ఇక్కడ తెలిసిపోతుంది ఫిజికల్గా అంటే బాడీలీ చేంజెస్ అన్నమాట. అప్పుడు ఆన్సర్ అయితే అవుతుంది గ్రోత్ అనమాట. ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఎలాగూ కాదు. గ్రోత్ డెవలప్మెంట్లోనే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఫిజికల్ చేంజ్కి సంబంధించి గ్రోత్ అనమాట. సో ఫిజికల్ చేంజ్ ఆన్సర్. ఫస్ట్ వన్కి ఆన్సర్ వచ్చేసి గ్రోత్. నౌ సెకండ్ క్వశ్చన్. Balu got good voice from his parents. In addition to this, with proper training and encouragement, he became a good singer. This shows the following developmental principle. ఈ ప్రిన్సిపల్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఇది వచ్చింది. సైకాలజీలో ఎక్కువగా అప్లికేషన్ బిట్సే ఉంటాయి కాబట్టి సో దీంట్లో ఇది ఏం అప్లై అయింది ఇచ్చిన వాటిల్లో? కంటిన్యూస్ ప్రాసెస్ కాదు, ఒకటి బేస్ చేసుకొని ఎవరో ఇంటరాక్ట్ అయితే ఇది జరిగిందనమాట. ట్రైనింగ్ వల్ల జరిగింది కాబట్టి ఇంటరాక్షన్ అవుతుంది. ఆర్డర్లీ సీక్వెన్స్ కాదు, యూనిఫామ్ గురించి కాదు ఇక్కడ మాట్లాడే. సో డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ ఇంటరాక్షన్. క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ ఇంటరాక్షన్. నెక్స్ట్ థర్డ్ బిట్. ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ వచ్చేసి గ్రిగర్ జాన్ మెండల్. సో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ దానికి ఫస్ట్ ఆప్షన్, ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండల్. ఫోర్త్ క్వశ్చన్. విచ్ సైంటిస్ట్ బిలీవ్డ్ దట్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అండ్ స్కూల్ ఫెసిలిటీస్ ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్? Which scientist believed that educational opportunities and school facilities influence the development of the individual? J.B. Watson, W.C. Bagley, Gordon Freeman. So fourth దానికి ఆన్సర్ వచ్చేసి W.C. Bagley. నెక్స్ట్, ఎమోషనల్ కెథార్సిస్ మీన్స్. అసలు ఎమోషనల్ కెథార్సిస్ ఏ ఏజ్లో చూస్తాం మనం? లేట్ చైల్డ్హుడ్లో చూస్తామన్నమాట. 6 to 12 years ఆఫ్ ఏజ్లో చూస్తాము. సో అసలు దీని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎమోషనల్ రిలీజ్, కంట్రోలింగ్ ఇన్ ఎమోషనల్ రిలీజ్, మోర్ ఎమోషనల్ కంట్రోల్, అన్కంట్రోల్డ్ ఎమోషన్. ఇవి ఏవి కాదు, దీంట్లో ఆప్షన్ 2 అన్నమాట. కంట్రోలింగ్ ఇన్ ఎమోషనల్ రిలీజ్. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడాన్ని మనము ఎమోషనల్ కెథార్సిస్ అంటాము. లేట్ చైల్డ్హుడ్లో చూస్తాం. నెక్స్ట్, సిక్స్త్ వన్. చైల్డ్స్ మైండ్ హ్యాస్ ఎబిలిటీ టు కీప్ అప్ నార్మ్స్ ఆఫ్ యూనివర్సల్ లాంగ్వేజ్ అండ్ యూనివర్సల్ గ్రామటికల్ కన్స్ట్రక్షన్ అట్ హిస్ బర్త్ స్టేటెడ్ బై. సో బండూరా, చామ్స్కీ, పియాగట్, స్కిన్నర్. యూనివర్సల్ గ్రామర్, యూనివర్సల్ లాంగ్వేజ్ దీని గురించి మాట్లాడింది ఎవరంటే చామ్స్కీ అన్నమాట.
సో ఆన్సర్ వచ్చేసి 6th దానికి సెకండ్ వన్ చామ్స్కీ. అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, number of intelligence factors are. According to the theory of structure of intelligence, number of intelligence factors are option 1 5, 2 6, option 3 30, option 4 150. So 150 number of intelligence factors ఉన్నాయన్నమాట. The word themes in thematic apperception టెస్ట్ టీఏటీలో టీ అంటే థీమ్స్. ఈ థీమ్స్కి మీనింగ్ ఏంటి ఈ థిమాటిక్ పర్సెప్షన్ టెస్ట్లో? ఫస్ట్ ఆప్షన్ కాన్సెప్ట్, క్యారెక్టర్, స్టోరీ, లొకేషన్. సో స్టోరీ అన్నమాట. థీమ్స్కి మీనింగ్ వచ్చేసి స్టోరీ. అకార్డింగ్ టు గులిఫర్డ్, ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు నేచర్ ఆఫ్ క్రియేటివిటీ. నేచర్ ఆఫ్ క్రియేటివిటీకి సంబంధించింది కాదండి కింది ఆప్షన్స్లో. ఆప్షన్ 1 ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, ఒరిజినాలిటీ, యాక్యురసీ. సో ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, ఒరిజినాలిటీ ఇవన్నీ ఒకదానికి రిలేటెడ్ అనమాట. క్రియేటివిటీకి యాక్యురసీకి సంబంధం లేదు. సో ఆప్షన్ వచ్చేసి యాక్యురసీ. ఆథర్ ఆఫ్ అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. నేను చెప్పాను కదా క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా కనీసం 1 to 2 బిట్స్ వచ్చేసి బుక్ నేమ్స్, వాటి యొక్క ఆథర్స్ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో ఆథర్ ఆఫ్ అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ గుల్ఫర్డ్, పావ్లావ్, థార్న్డికే, హెర్బర్ట్. థార్న్డికే ఈజ్ ద ఆన్సర్. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆథర్, ఇట్ వాజ్ రిటన్ బై థార్న్డికే. Next, a person who is not accepted from majority of members in a group. Who is not accepted from majority of members. Extrovert, introvert, star కాదు ఇక్కడ. సో ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్ చూద్దాము. ఎక్స్ట్రావర్ట్ అంటే హూ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్, అంత తనకున్న ఫీలింగ్స్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంట్రావర్ట్ విచ్ హీ కెనాట్ ఎక్స్ప్రెస్. సో ఇవి కాదు. ఐసోలేట్ అంటే సపరేట్ అవ్వడం అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఐసోలేట్. ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్, అప్పుడు ఐసోలేట్ అనమాట. అకార్డింగ్ టు బ్రూనర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ కంటెంట్ షల్ ఆల్వేస్ బీ. బ్రూనర్ ప్రకారం కన్స్ట్రక్షన్ ఆఫ్ కంటెంట్, అసలు కంటెంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఈయన ఏదైనా బేస్ చేసుకొని చెప్పారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూసి 1+1 ఫస్ట్ సింగిల్ లెటర్స్తో తెలుసుకొని ఆ తర్వాత డబల్ డిజిట్తో 12+12 ఇట్లా, అంటే చిన్నదాని నుంచి పెద్దదాన్ని ద్వారా తీసుకుంటాం. అలాగనే ఏదైనా ఒక అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఏదైనా తెలుసుకున్న దాని నుంచి తెలియంది తెలుసుకుంటాం, కానీ తెలియని దాని నుంచి తెలుసుకోము కదా. కాబట్టి ఇది కాదు. హోల్ టు పార్ట్స్ కాదు, పార్ట్స్ టు హోల్. చిన్న చిన్న పార్ట్స్ కలిపితే హోల్ అవుతుంది, కానీ మొత్తంగా కలిపి ఇది కాదు. సో అది కాదనమాట కంటెంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే. డిఫికల్ట్ టు ఈజీ, ఇందాక నేను చెప్పాను కదా, ఈజీ ముందు నేర్చుకుంటాము, తర్వాత డిఫికల్ట్వి చేయగలుగుతాం అన్నమాట. సో ఇవేవి కాదు. ఆన్సర్ వచ్చేసి నోన్ టు అన్నోన్, తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని కన్స్ట్రక్ట్ చేయగలిగితే దాన్ని కంటెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో 12th దానికి బిట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్. ద ఫాలోయింగ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు లాస్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. ఫిక్స్డ్ ఇంటర్వెల్ రెయిన్ఫోర్స్మెంట్, కంటిన్యూస్ రెయిన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్, ఫిక్స్డ్ రేషన్ రెయిన్ఫోర్స్మెంట్. ఇవి ఫిక్స్డ్ ఇంటర్వెల్, కంటిన్యూస్, ఫిక్స్డ్ రేషన్ ఇవన్నీ ఉన్నాయి. పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది లేదన్నమాట. సో ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్. ఇక్కడ మనం క్వశ్చన్ చదివేటప్పుడు నీట్గా చదవాలి అని ఎందుకు చెప్పానంటే, ఇక్కడ డస్ బిలాంగా డస్ నాట్ బిలాంగా, నాట్ ఉందా నాట్ లేదా, క్వశ్చన్ చదివేటప్పుడు ఫాల్సా ట్రూవా, ఇవి స్పెసిఫిక్గా మళ్ళీ మళ్ళీ చదవాలన్నమాట. అప్పుడే మనం బిట్ కరెక్ట్గా పెట్టగలుగుతాం. నెక్స్ట్, ఆథర్ ఆఫ్ థియరీ ఆఫ్ హైరార్క్ నీడ్స్.
ఆథర్ ఆఫ్ థియరీ ఆఫ్ హైరార్కీ నీడ్స్. ఇక్కడ ఇట్ వాజ్ రిటర్న్ బై ఎవరి ద్వారా రాయబడింది అంటే మ్యాక్లెలాండ్, అట్కిన్సన్, మాస్లా. సో ఆన్సర్ వచ్చేసి మాస్లా. థియరీ ఆఫ్ హైరార్కీ నీడ్స్ మాస్లా రాశారనమాట. ఐడెంటిఫికేషన్ ఈజ్ ఏ మెంటల్ ప్రాసెస్ ఆఫ్ డెలిబరేట్ adoption of another person's behavior defined by Binet, Bandura, Brunner, Vygotsky. So Binet కాదు, Bandura. Identification is a mental process of deliberate adoption of another person's behavior. ఇది ఎవరు చెప్పారు అంటే బండూరా. నేను ఆల్రెడీ నా పాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే చెప్పాను, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది ఎవరు డిఫైన్ చేశారు అనేది ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది అన్నమాట. ఒకటి ఆథర్స్ ఎలా ఇంపార్టెంటో, రెండోది డెఫినేషన్స్ అన్నమాట. ఒక స్టేట్మెంట్ మొత్తం ఇచ్చేసి అది ఎవరు కనుక్కున్నారు, అది ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు అని కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్, వన్స్ conditioned to a stimulus, the same response occurs to any similar stimulus is called. అలాంటి స్టిమ్యులస్సే, అలాంటి వాటికి ఒకసారి మనం కండిషన్గా స్టిమ్యులస్ అప్లై చేసినప్పుడు అలాంటి రెస్పాన్సే స్టిమ్యులస్కి అప్లై అవుతుంది అనమాట. దాన్ని మనము జనరలైజేషన్ అంటాం. సో లా ఆఫ్ జనరలైజేషన్. డిస్క్రిమినేషన్కి ఇక్కడ డిస్క్రిమినేషన్ అంటే తగ్గించడం కదా, సో దీనికి రిలేటెడే కాదు అసలు. ఎక్స్టెన్షన్ అంటే అది అసలు లేకుండా వెళ్ళిపోవడం. స్పాంటేనియస్ అంటే వెంటనే రియాక్ట్ అవ్వడం. సో ఇవేవి దీనికి సంబంధించింది కాదు కాబట్టి లా ఆఫ్ జనరలైజేషన్ 16th. నెక్స్ట్, అకార్డింగ్ టు దిస్ థియరీ ఫీడ్బ్యాక్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ యాజ్ సూన్ యాజ్ ద ఆర్గానిజం షో ఏ రెస్పాన్స్. క్లాసికల్ కండిషనింగ్, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, అపారెంట్ కండిషనింగ్. సో అపారెంట్ కండిషనింగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్లో ఇవి ఒకదానికొకటి ఈ మెథడ్స్ అన్నీ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలన్నమాట. హ్యావింగ్ నాలెడ్జ్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ హ్యాస్ నాట్ ఎఫెక్ట్ ఇన్ లెర్నింగ్ స్విమ్మింగ్ ఈస్. సో ఇది లర్నింగ్ గురించి ఐ మీన్ పాజిటివ్, నెగిటివ్, బైలేటరల్, జీరో ఈ ట్రాన్స్ఫర్ గురించి కూడా ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఏ క్వశ్చన్ పేపర్లో చూసుకున్నా మీకు దీనికి సంబంధించిన బిట్ అయితే ఒకటి కంపల్సరీ ఉంటుంది. అసలు పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి, బైలేటరల్ అంటే ఏంటి, జీరో అంటే ఏంటి చూద్దామా. ఫస్ట్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే ఒకటి ఏదైనా మనం నేర్చుకున్నప్పుడు సేమ్ ఇంకొకటి కూడా పాజిటివ్గానే లర్న్ చేయడానికి, లేదా అలాగనే దాన్ని బేస్ చేసుకొని మనం చదవగలగడం కానీ నేర్చుకోవడం కానీ జరిగితే దాన్ని పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము వర్డ్స్ నేర్చుకోవడం వల్ల మనకి సెంటెన్సెస్ నేర్చుకోవడానికి ఈజీ అయ్యింది అని చెప్తాం కదా. సో అప్పుడు ఏంటి, అది పాజిటివ్ అనమాట. ఒకటి నేర్చుకోవడం వల్ల ఇంకొకటి వస్తుంది, దాన్ని పాజిటివ్ అంటాం అన్నమాట. సో నేను వర్డ్స్ నేర్చుకున్నాను, అలాగనే వర్డ్స్కి లాంగ్వేజ్కి సంబంధం ఉంటుంది అన్నమాట, అది కూడా పాజిటివ్గా అవుతుంది. కానీ ఇప్పుడు నేను సింగింగ్ నేర్చుకుంటున్నాను, అలాగనే డాన్సింగ్ కూడా నేర్చుకుంటున్నాను, అది రెండు వేరు వేరు. సింగింగ్ అనేది వేరే వాళ్ళు నేర్పించేది, డాన్సింగ్ అనేది వేరేదన్నమాట. సో అది నెగిటివ్. లేదా సింగింగ్ స్విమ్మింగ్ అనుకుందాం అనుకోండి, అది కూడా నెగిటివ్గానే పోతుంది అన్నమాట. బైలేటరల్ అంటే సేమ్ ఈక్వల్గా ఉండేది ఏవైనా సంబంధించింది. సింగింగ్ కొన్నిసార్లు డాన్సింగ్ ఈక్వల్గానే అనిపించవచ్చులే. నెగిటివ్ ట్రాన్స్ఫర్లో ఫర్ ఎగ్జాంపుల్గా మనము అక్కడ సింగింగ్ స్విమ్మింగ్ తీసుకోండి, రెండు వేరు వేరు కాబట్టి అది నెగిటివ్ కింద. జీరో అంటే చూడండి, ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకోవడానికి ఇది స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఎఫెక్ట్ ఏం చూపించదు కదా. సో అది జీరో అన్నమాట. ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ అన్నమాట, దాన్ని క్యాన్సిల్ చేస్తే జీరో. నెగిటివ్ అంటే ఒకదానికి ఇంకొక దానికి సంబంధమే లేకుండా పోవడం. పాజిటివ్ అంటే ఈక్వల్గా దాన్ని నేర్చుకోవడం వల్ల ఇంకొకటి కూడా రావడం అన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి జీరో ట్రాన్స్ఫర్.
ద గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నేట్ ఎబిలిటీస్ ఇన్ ఎ పర్సన్ విత్ ఏజ్. ఇందాక మనం ఫస్ట్ చెప్పేటప్పుడే చెప్పాం కదా, ఏజ్ ప్రకారంగా మనకు డెవలప్మెంట్ ఎబిలిటీస్ డెవలప్ అయిపోతే దాన్ని మనము మెచ్యూరిటీ అంటాం అన్నమాట. The students learn through sense organs. Based on this concept, divided into 3 categories by Maslow, Guilford, Brunner, Bandura. So answer వచ్చేసి Guilford. ENIC, EDSAC belong to, full forms వచ్చేసి electronic, న్యూమరికల్, ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్. ఇది ఎలక్ట్రానిక్, డిలేడ్, స్టోరేజ్, ఆటోమేటిక్ కంప్యూటర్. ఇవి బిలాంగ్స్ టు విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్? సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్? దే బిలాంగ్ టు ది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. లర్నింగ్ త్రూ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా లర్న్ చేయగలిగితే దాన్ని మనము మోటార్ లర్నింగ్ అంటాము, వర్బల్ లర్నింగ్, కాన్సెప్టువల్ లర్నింగ్, పర్సెప్చువల్ లర్నింగ్. సో ఆన్సర్ వచ్చేసి పర్సెప్చువల్ లర్నింగ్. సెన్స్ ఆర్గాన్స్ ద్వారా చదివితే దాన్ని పర్సెప్చువల్ లర్నింగ్ అంటాం అన్నమాట. 85% ఆఫ్ క్యుములేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అక్కర్స్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 6 years సెడ్ బై. ఇది ఆర్టీఏ, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం, ఎన్సీఆర్టీ, ఎన్ఈపి, ఎన్సీఎఫ్ 2029, 2005. ఇది ఆప్షన్ 23కి వచ్చేసి ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారంగా 85% ఆఫ్ క్యుములేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ 6 years లోపే డెవలప్మెంట్ జరుగుతుంది అని ఇది చెప్పారు అన్నమాట. నెక్స్ట్, నంబర్ ఆఫ్ యూనిఫామ్ సెట్స్ గివెన్ టు ఈచ్ చైల్డ్ ఇన్ జేవీకే కిట్స్. జేవీకే కిట్స్లో ఎన్ని సెట్స్ ఇచ్చారు యూనిఫామ్ సెట్స్? 1 pair, 2 pairs, 3 pairs, 4 pairs. 3 pairs అన్నమాట. ఇది గవర్నమెంట్ రిలేటెడ్ ఒక బిట్ వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్ బేసెస్ మీద ఒక బిట్ వస్తుంది అన్నమాట. సిడి రొటేషన్ స్పీడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ వై, ఎక్స్, జెడ్, ఏ. ఎక్స్. సిడి రొటేషన్ స్పీడ్ వచ్చేసి ఎక్స్. ద ఫస్ట్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్యారిస్ ఇన్ ద ఇయర్ 1784 బై లాల్ బెహారీ షా, సర్ వెలంటీన్ హ్యావై, బ్రెయిలీ, హెలెన్ కెల్లర్. బ్లైండ్ అంటేనే మనకి బ్రెయిలీ, హెలెన్ కెల్లర్ వీళ్ళు గుర్తొస్తారు. కానీ ఫస్ట్ స్కూల్ క్వశ్చన్ వేరే దాని గురించి. స్కూల్ ప్యారిస్లో ఏది అంటే సర్ వెలంటీన్ హ్యావై. మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఏ టీచర్. టీచర్కి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ డిసిప్లిన్గా ఉండడమా, గుడ్ ఆరేటర్ అవ్వడమా, పంక్చువల్గా ఉండడమా? సో హీ షుడ్ బీ ఏ గుడ్ ఫ్రెండ్ అండ్ గైడ్. ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా టీచ్ చేయగలిగినప్పుడే పిల్లలు చదువుతారనమాట సరిగా. ద ఫాలోయింగ్ స్కిల్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద ప్రజెంట్ డే టీచర్. ప్రజెంట్ డే టీచర్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలా, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలా, లేదా యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ టు మెయింటైన్ డిసిప్లైన్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఇప్పుడున్న జనరేషన్కి అయితే టెక్నాలజీ అవసరం అన్నమాట. టెక్నాలజీ టీచింగ్లో ఉండాలి, లెర్నింగ్లో ఉండాలి. సో యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రజెంట్ ఏ టీచర్కి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ అండర్ దిస్ ఆర్టికల్. సో 18th ఆర్టికల్, 19, 23, 24. సో 24 ఆర్టికల్లో ఉందన్నమాట. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ ఎగ్జామ్స్ కమ్ అండర్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, బోర్డ్ ఎగ్జామ్స్, కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. సో బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఫైనల్గా జరిగేటి,
ఫార్మేటివ్ అంటే యూనిట్ టెస్ట్లు, ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అని ఎఫ్ఏ టెస్ట్లు అని అవి జరుగుతున్నాయి. సో అవి 15 డేస్కి 20 డేస్కి మంత్లీ అట్లా జరుగుతాయి అన్నమాట. సమ్మేటివ్ అనేది ఒక పీరియడ్ ఇన్ని మంత్స్కి అని జరుగుతుంది, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఇవి. సో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ ఏంటివి అంటే ఈ లాస్ట్లో ఉండే 4-5 బిట్స్ వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన మెథడాలజీ బిట్స్ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అది టీచర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, కాన్స్టిట్యూషన్ని బట్టి కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ని బట్టి కానీ అలాంటి బిట్స్ అంతా లాస్ట్ 4-5 బిట్స్, 5 to 6 బిట్స్ కూడా రావచ్చు ఒక్కొక్కసారి. ఇంకా మిగతావన్నీ మనకి యూనిట్స్ ప్రకారంగా వస్తాయి అన్నమాట. ఒక్కొక్క యూనిట్కి ఇన్ని అని వస్తాయి. కాబట్టి మీరు పర్టికులర్గా యూనిట్స్ పక్కాగా చదువుకొని పోతేనే మనం బిట్ని పెట్టడానికి స్కోప్ ఉంటుంది. అందులోనూ అప్లికేషన్ బిట్స్ ఎక్కువగా ఈ సైకాలజీలో ఉంటాయి కాబట్టి మోస్ట్లీ బాగా చదవడానికి ట్రై చేద్దాం. అలాగనే మీకు ఇలాంటి ఇంకా ప్రాక్టీస్ బిట్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లేదు టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ బిట్స్ నార్మల్గా రెగ్యులర్గా పెడుతున్న వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. అలా పెట్టాలి అంటే అది కూడా కమెంట్ చేయండి. So please like, share and subscribe. Hope you all understood. Thank you.